హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ మీరు ఆల్రెడీ ఫోటో చూసి మీకు ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. సో ఈరోజు మనం డిస్కస్ చేసేది ఇండియా రష్యా రిలేషన్స్. ఇక్కడ ఒక సర్ప్రైజింగ్ థింగ్, మన ఇండియాకి రష్యా ప్రెసిడెంట్ వచ్చినటువంటి సందర్భంలో రష్యా ప్రెసిడెంట్ని మన ప్రైమ్ మినిస్టర్ గారు రిసీవ్ చేసుకోవడానికి వాడినటువంటి వెహికల్ ఏదైతే ఉందో అది మనకి జపాన్ మ్యానుఫ్యాక్చరర్ అంటే టొయోటాను వాడారు. ఇంతకుముందు అమెరికన్ వెహికల్ వాడేవాళ్ళు మనకి. సో ల్యాండ్ రోవర్ లాంటివి లేదా రేంజ్ రోవర్, ఎస్పెషల్లీ ల్యాండ్ రోవర్ లాంటివి. సో ఇప్పుడు అమెరికన్ కంపెనీ కాకుండా జపాన్ కంపెనీని వాడడం అనేది కూడా మన పర్స్పెక్టివ్ అంటే మారుతున్నటువంటి అంటే ఇండియా రష్యా విషయంలో మనం మారుతున్నటువంటి ఈక్వేషన్స్ని కూడా తెలియజేస్తుందనడంలో ఎలాంటి సర్ప్రైజ్ లేదు. సరే, ఇండియా రష్యా రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మెయిన్గా డిస్కస్ చేయబోయేటటువంటి థీమ్స్ ఏందో చెక్ చేద్దాం. దాని తర్వాత సిలబస్ మ్యాపింగ్ అండ్ మ్యాప్ పాయింటింగ్ ఇట్లాంటివన్నీ కూడా డిస్కస్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు మన ప్రైమ్ మినిస్టర్ గారు రష్యన్ ప్రెసిడెంట్ని రిసీవ్ చేసుకున్న కార్లో దిగినటువంటి ఫొటోస్ కానీ అండ్ తర్వాత ఫార్మల్ వెల్కమ్ అండ్ మన ప్రెసిడెంట్ గారు కూడా వెల్కమ్ చేయడం రష్యన్ ప్రెసిడెంట్ని. సో ఇట్లాంటి డీటెయిల్స్ కూడా మనం కవర్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో మనం మెయిన్గా ఫోకస్ చేయబోయేటటువంటి విషయాలు ఏంటంటే నెంబర్ 1 కాంటెక్స్ట్. అసలు ఎందుకు రష్యా ప్రెసిడెంట్ వచ్చారు? ఇక్కడ ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి, రష్యా ఉక్రెయిన్ వార్ స్టార్ట్ అయింది కదా. రష్యా ఉక్రెయిన్ వార్ స్టార్ట్ అయిన తర్వాత అంటే అప్రాక్సిమేట్గా 2021 లాస్ట్లో స్టార్ట్ అయింది వార్ మనకి. సో ఈ వార్ స్టార్ట్ అయిన తర్వాత రష్యన్ ప్రెసిడెంట్ మన ఇండియాకి రావడం ఇదే ఫస్ట్. సో ఇది చాలా ఇంపార్టెంట్ కాంటెక్స్ట్. ఓకే, అండ్ ఇండియాకి రష్యాకి మధ్యలో మన రిలేషన్స్ని ఇంప్రూవ్ చేసేటటువంటి కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అవి ఏంటి? అలానే ఈ యొక్క ఇండియా రష్యా ఇంటర్ గవర్నమెంటల్ కమిషన్స్ అని ఉంటాయి. ఓకే, ఇండియా రష్యా ఇంటర్ గవర్నమెంటల్ కమిషన్స్ అని IRIGC. సో వాటి గురించి అలానే ఈ యొక్క 23rd యాన్యువల్ సమ్మిట్ దీన్ని అటెండ్ చేయడానికి మన రష్యా ప్రెసిడెంట్ వచ్చారు కదా. ఇందులో వచ్చినటువంటి ఇంపార్టెంట్ అవుట్కమ్స్ ఏ విధంగా ఉన్నాయి అండ్ డిఫెన్స్ అండ్ స్ట్రాటజిక్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏ విధంగా చేసుకోబోతున్నాయి రెండు దేశాలు. అలానే మిగతా విషయాలు లైక్ ఎనర్జీ అంటే క్రూడ్ ఆయిల్ విషయంలో కానీ ట్రేడ్ అండ్ కనెక్టివిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో రెండు దేశాల మధ్యలో ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి అండ్ రెండు దేశాల మధ్యలో ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏ విధంగా ఉన్నాయి. ఛాలెంజెస్ డిస్కస్ చేసిన తర్వాత మనం వే ఫార్వర్డ్ డిస్కస్ చేస్తాం అనమాట. ఇది మనకు ఓవరాల్గా ఈ పర్టికులర్ వీడియోలో కవర్ చేసేటటువంటి విషయాలు. అండ్ ఈ టాపిక్ వచ్చేసేసి యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో జనరల్ స్టడీస్ పేపర్ 2 IR విషయంలో అండ్ జనరల్ స్టడీస్ పేపర్ 3 ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని మనం కవర్ చేసుకోవచ్చు. మీరు వేరే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నట్టయితే కనుక మీకు ఈ సబ్జెక్ట్స్ ఏ పేపర్లో ఉంటాయో ఆ పేపర్తో మీరు లింక్ చేసుకోవచ్చు. ఇది సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఈవెన్ మీరు యూపీఎస్సీ ఇంటర్వ్యూ వెళ్తున్న వాళ్ళైతే కనుక ఇంటర్వ్యూలో కూడా వీటిపైన మీరు క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంటెక్స్ట్ ఏంటంటే రష్యన్ ప్రెసిడెంట్ ఇండియాకి వచ్చారు. నెంబర్ 1 ఎందుకు వచ్చారు? ఇండియా రష్యా యాన్యువల్ సమ్మిట్ని అటెండ్ అవ్వడానికి వచ్చారు. ఇది ఎన్నవ యాన్యువల్ సమ్మిట్? 23rd యాన్యువల్ సమ్మిట్. మరి యాన్యువల్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? హైదరాబాద్ హౌస్లో జరిగింది. సో మరి మీకు ఒక సింపుల్ క్వశ్చన్, ఈ హైదరాబాద్ హౌస్ని కట్టించినటువంటి నిజాం ఎవరు? ఓకే, ఏ నిజాం దీన్ని కట్టించడం జరిగింది? ఓకే, ఇంకా కొద్ది రీసెర్చ్ చేస్తే కనుక వీడియో పాజ్ చేసి మీరు దీనికి ఆర్కిటెక్ట్గా ఓకే ఎవరిని యూజ్ చేసుకోవడం జరిగింది ఆన్సర్ ఏరియా ట్రై చేయండి. ఓకే, సరే, 23rd యాన్యువల్ సమ్మిట్ జరిగింది కదా, దాన్ని అటెండ్ చేసుకోవడం కోసం అని చెప్పేసి రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ గారు December 4th అండ్ December 5th ఈ 2 days విజిట్ చేశారు. ఓకే, ఈ విజిట్కు ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే రష్యా ఉక్రెయిన్ వార్ స్టార్ట్ అయిన తర్వాత ఇండియాకి రావడం ఇదే మొదటిసారి. దాంతోపాటు ఈ యొక్క ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో రష్యన్ ప్రెసిడెంట్ పైన ICC ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఆల్రెడీ అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసింది. మీకు డౌట్ రావచ్చు, మరి అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసినప్పుడు ఇండియాకి వచ్చినప్పుడు అరెస్ట్ చేయాలి కదా వ్లాదిమిర్ పుతిన్ని అని. కాకపోతే ఇండియా అనేది ICCలో లేదు, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో ఆ జ్యూరిస్డిక్షన్లో ఇండియా జాయిన్ అవ్వలేదు. సో కాబట్టి ఇండియాకి ఫ్రీగానే రావచ్చు. ఓకే, సో ఇదొక ఇంపార్టెంట్ థింగ్ మీరు అర్థం చేసుకోవాల్సింది. అండ్ ఈ సమ్మిట్ సందర్భంలో ఈ రెండు దేశాలు కూడా ఒక అగ్రిమెంట్ని సైన్ చేసుకున్నాయి. అదేంటంటే ఎకనామిక్ కోఆపరేషన్ ప్రోగ్రామ్ 2030 అని చెప్పేసి, అంటే 2030 కల్లా మనము ఏ విషయాల్లో కోఆపరేట్ చేసుకోబోతున్నామని చెప్పేసి. అండ్ ఈ సందర్భంలో ఒక చిన్న విషయం ఏంటంటే ఇండియా రష్యా మధ్యలో ఉన్నటువంటి బయలాటరల్ ట్రేడ్ అంటే ద్వైపాక్షిక వాణిజ్యం ఏదైతే ఉందో అది సుమారుగా అప్రాక్సిమేట్గా $68 బిలియన్ ఉంది. అంటే ఇది ఒక సిగ్నిఫికెంట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. యాక్చువల్లీ ఇదివరకు ఇంత ఉండేది కాదు. ఇంత ఎందుకైందంటే మనం ఈ మధ్యలో రష్యా నుంచి ఈ యొక్క క్రూడ్ ఆయిల్ ముడి చమురుని కొనుక్కుంటున్నాం కదా, దానివల్ల ఇండియా రష్యా మధ్యలో ట్రేడ్ అనేది అమాంతంగా పెరిగిపోయింది. ఓకే, సో యాక్చువల్లీ ఈ టాక్ అంటే ఈ డిస్కషన్స్ అంటే ఈ యొక్క సమ్మిట్ లెవెల్ మీటింగ్స్ అనేది మెయిన్గా మనం స్టార్ట్ చేసుకుంది ఎప్పుడంటే 2000 నుంచి స్టార్ట్ అయిందనమాట.
ఈ 25 ఇయర్స్లో ఇది 23rd సమ్మిట్. మధ్యలో కొన్ని సంవత్సరాలు సమ్మిట్ మీటింగ్స్ అనేవి జరగలేదు. 2000 నుంచి ఈ మీటింగ్ స్టార్ట్ అయినాయి. 2010లో ఇండియా రష్యా కూడా మన రిలేషన్స్ అనేవి అప్గ్రేడ్ చేసుకున్నాం, అంటే నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాం. ఏ విధంగా అంటే స్పెషల్ అండ్ ప్రివిలేజ్డ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్. అంటే ఇది ఎవరికి ఇస్తుంటాం? జనరల్గా మనకి ఏ కంట్రీ అయితే ముఖ్యం అనుకుంటామో, ఓకే, స్ట్రాటజికల్గా అంటే వ్యూహాత్మకంగా ఏ కంట్రీ ముఖ్యం అనుకుంటుంటామో ఆ కంట్రీకి ఇట్లాంటి హోదా అనేది ఇస్తుంటాం అనమాట. సో ఆ విధంగా మన రిలేషన్స్ అనేవి 2010లో మరింతగా కూడా అప్గ్రేడ్ అయినాయని చెప్పొచ్చు. ఓకే, సో నెక్స్ట్ అసలు ఇండియా రష్యా రిలేషన్స్ని ఈ యొక్క ఇంప్రూవ్ చేస్తున్నటువంటి విషయాలు ఏంటి అంటే ఏ విషయాలు, అంటే ఏ సంస్థలైనా సరే, ఏ ఆర్గనైజేషన్స్ మన రెండు దేశాల మధ్యలో కామన్గా ఉన్నాయో అవి ఒకసారి మనం డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రెండు దేశాల మధ్యలో కామన్గా ఉన్నటువంటి విషయాలు ఏంటి? హిస్టారికల్గా చూసినాక హిస్టారికల్గా ఈ యొక్క ఇండియా రష్యా మధ్యలో కామన్గా ఉన్నటువంటి విషయం ఏంటంటే ఐడియాలజీ, అదేంటంటే సోషలిజం. ఓకే, అందువల్లనే మనం ప్లానింగ్ అన్నటువంటి కాన్సెప్ట్ కానీ, ఓకే, 5 years ప్లానింగ్ ఇట్లాంటివన్నీ కూడా మనం రష్యా నుంచి తీసుకున్నాం, ఫండమెంటల్ డ్యూటీస్ లాంటివి. ఓకే, సో ఈ యొక్క ఐడియాలజీ కాకుండా ఈవెన్ ఇండియా రష్యా పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి నాన్ అలైన్మెంట్ మూమెంట్ తీసుకున్నప్పటికీ కూడా మనం ఎక్కువగా ఎవరికి ఫేవరబుల్గా ఉన్నాం? మనం కోల్డ్ వార్ టైంలో యుఎస్ఎస్ఆర్, సోవియట్ యూనియన్కి ఫేవరబుల్గా ఉన్నాం. ఇది కూడా ఇండియా రష్యా రిలేషన్స్లో ఒక ఇంపార్టెంట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. దాంతోపాటు యుఎస్ఎస్ఆర్ అంటే మీకు తెలుసు అనుకుంటా, 1991 కన్నా ముందు రష్యా చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని కంట్రీస్ అన్నీ ఒకే గ్రూప్గా ఉండేదన్నమాట, ఒకే ఒక పెద్ద యూనియన్గా ఉండేది. దాన్ని మనం సోవియట్ యూనియన్ అంటున్నాం. 1991లో ఈ సోవియట్ యూనియన్ అనేది డిసింటిగ్రేట్ అయిపోయింది, విడిపోయింది. అప్పుడు రష్యా విడిపోయింది అండ్ రష్యా చుట్టూన్నటువంటి దేశాలన్నీ కూడా వాళ్ళు ఇండిపెండెన్స్ని డిక్లేర్ చేసుకున్నారు. ఓకే, సో మన ఇండియాకి రష్యా ట్రెడిషనల్గా ఇండియాకి రష్యా అనేది మేజర్ డిఫెన్స్ పార్ట్నర్ కూడా. ఓకే, మనకి డిఫెన్స్ విషయంలో రష్యా హెల్ప్ చేస్తూ వచ్చింది. ఈవెన్ బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ 1971 టైంలో కూడా రష్యా మనకి సపోర్టివ్గా నిలిచింది. ఓకే, సో దీంతోపాటు రష్యా మనకి ఐరన్ అండ్ స్టీల్ ఫ్యాక్టరీస్ మన ఇండియాలో ఎస్టాబ్లిష్ చేసింది అండ్ కొన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ చేసింది. అండ్ ఇటీవల కాలంలో రష్యా వాళ్ళు కూడంకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని కూడా ఎస్టాబ్లిష్ చేశారు. ఓకే, ఇవి కాకుండా ఇంకా డిఫరెంట్ వివిధ రంగాల్లో కూడా ఇండియా రష్యా కొలాబరేషన్ ఉంది. దాంతోపాటు మనం కామన్గా షేర్ చేసుకుంటున్న ప్లాట్ఫామ్స్ ఏంటంటే ఈ యొక్క బ్రిక్స్ ప్లాట్ఫామ్ కామన్గా ఉంది. దాంతోపాటు మనకి RIC, రష్యా ఇండియా చైనా అని చెప్పేసి, దాంతోపాటు SCO, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. సో ఇట్లాంటి ప్లాట్ఫామ్స్లలో మనం రష్యాతోని మనం షేర్ చేసుకుంటున్నాం అనమాట ఇట్లాంటి ప్లాట్ఫామ్స్ని. అండ్ రష్యా మన ఇండియాకి ఇంటర్నేషనల్ లెవెల్లో సపోర్ట్ చేస్తుంది. ఏ విధంగా? మన ఇండియా ఏమడుగుతుంది? UN సెక్యూరిటీ కౌన్సిల్లో అంటే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో మనం పర్మనెంట్ మెంబర్షిప్ కావాలని అడుగుతున్నాం. దానికి రష్యా సపోర్ట్ చేస్తుంది. సో ఇట్లాంటి విషయాలు కూడా మనం డిస్కస్ చేద్దాం. దాంతోపాటు ఇండియా రష్యా మధ్యలో మనకి ఈ యొక్క 2+2 డైలాగ్ అనేది కూడా ఉంది. 2+2 డైలాగ్ అంటే ఏంటి? 2+2 డైలాగ్ అంటే ఈ యొక్క రెండు దేశాల యొక్క డిఫెన్స్ మినిస్టర్స్ దాంతోపాటు ఫారిన్ అఫైర్స్ మినిస్టర్స్ వీళ్ళు మీట్ అవుతారనమాట. వీటి పేర్లు ఇప్పుడు నేను చెప్తాను. సో ఈ విధంగా మనకి అండ్ రష్యాకు మధ్యలో రిలేషన్స్ ఉన్నాయి. ఇవి కాకుండా ఈ యొక్క ఇండియా రష్యా మధ్యలో కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ అంటే మనం రష్యా వాళ్ళతోని మనం కనెక్టివిటీ అంటే మనం ట్రాన్స్పోర్టేషన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి కోసం అని చెప్పేసి ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ అని ఒకటి ప్లాన్ చేస్తున్నాం. దాంతోపాటు చెన్నై వ్లాడివోస్టాక్ ఓకే రూట్ అని చెప్పేసి ఇవి రెండు కూడా. ఓకే, ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ అంటే ఇక మీరు మ్యాప్లో చూడొచ్చు. సో ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ అనేది మెయిన్గా ఇరాన్ నుంచి మనకి అజర్బైజాన్ నుంచి మనకి కజకిస్తాన్ నుంచి రష్యాకి వెళ్తుంది. యాక్చువల్లీ ఈ రూట్ లేకపోతే ఇదివరకు మనం యొక్క రెడ్ సీ సూయజ్ కెనాల్ నుంచి మనం రష్యాను కనెక్ట్ అయ్యే వాళ్ళం. ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ అనేది ఒక కనెక్టివిటీ ప్రాజెక్ట్. అలానే చెన్నై వ్లాడివోస్టాక్ అంటే చెన్నై మనకి వెస్టర్న్ అంటే మనకి ఈస్టర్న్ నుంచి మనకి ఇక్కడ యొక్క అరేబియన్ సీ నుంచి మలక్కా స్టేట్స్, దాని తర్వాత సౌత్ చైనా సీ అండ్ ఈస్ట్ చైనా సీ, దాని తర్వాత మనం ఈ యొక్క రష్యాలో ఉన్న వ్లాడివోస్టాక్కి కనెక్ట్ చేసుకుంటున్నాం.
దీనివల్ల ఏమవుతుంది మనకి రెండు విధాలుగా. నెంబర్ 1, రష్యాతో మనకి సీ రూట్ అనేది ఈజీగా ఉంటుంది, డిస్టెన్స్ తగ్గుద్ది. దాంతోపాటు ఫ్యూచర్లో మనం ఆర్కిటిక్ రీజియన్స్, ఓకే, ఆర్కిటిక్ రీజియన్లో మనం ఏమైనా రీసెర్చ్ చేయాలన్నా కూడా ఓకే ఈ రూట్ అనేది బెటర్గా ఉంటుందన్నమాట. ఈ రూట్ మనకి ఇంత ఇంపార్టెంట్ కాబట్టి ఈ యొక్క సౌత్ చైనా సీ కానీ ఈస్ట్ చైనా సీలో ఒక స్టెబిలిటీ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ అక్కడ చైనా డామినెన్స్ అనేది విపరీతంగా పెరిగిపోయింది అనుకోండి, అప్పుడు ఆటోమేటికల్గా ఇండియాకి ఇండైరెక్ట్గా ప్రాబ్లం వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అందుకోసమే ఇండియా ఏమంటుంటుంది రెగ్యులర్గా ఈ యొక్క ఇంటర్నేషనల్ వాటర్స్ ఏవైతే ఉంటాయో ఇందులో వీటికి సంబంధించి ఏ కంట్రీ అయినా సరే ఇంటర్నేషనల్ లాస్ని రెస్పెక్ట్ చేయాలని చెప్పేసి ఇండియా రిపీటెడ్గా చెప్తుంటుంది. ఓకే, సరే, ఇండియాకి రష్యాకి మధ్యలో ఇట్లాంటి కొన్ని కామన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయని చెప్పాను కదా, బ్రిక్స్, SCO, G20 అండ్ రష్యా వాళ్ళు మనకి ఈ యొక్క UN సెక్యూరిటీ కౌన్సిల్ రిఫార్మ్స్లో హెల్ప్ చేస్తున్నారు. ఇండియాకి కూడా మెంబర్షిప్ ఉండాలంటున్నారు. అండ్ ఇవి కాకుండా మనకి అంటే రష్యాకి మనకు మధ్యలో 2+2 టాక్స్ ఉన్నాయి. అండ్ ఈ 2+2 టాక్స్లో ఎవరెవరు ఉంటారని చెప్పాను, ఫారిన్ అఫైర్స్ అండ్ డిఫెన్స్ ఉంటారని చెప్పాను. ఫారిన్ మినిస్టర్స్ మధ్యలో జరిగేటటువంటి సమావేశాన్ని జనరల్గా మనం ఏమంటామంటే TEC అంటాం, అంటే ట్రేడ్, ఎకనామిక్, సైంటిఫిక్, టెక్నాలజికల్ అండ్ కల్చరల్ కోఆపరేషన్ అంటాం, TEC. అదే ఇండియా డిఫెన్స్ మినిస్టర్, రష్యా డిఫెన్స్ మినిస్టర్ మధ్యలో జరిగేటటువంటి సమావేశాన్ని జనరల్గా మనం MTC అంటాం, అంటే మిలిటరీ టెక్నికల్ కోఆపరేషన్ అంటారు అనమాట. ఇవి రెండు కూడా ఏ ఫ్రేమ్వర్క్లో భాగంగా జరుగుతున్నాయి, ఇండియా రష్యా ఇంటర్ గవర్నమెంటల్ యొక్క కమిషన్స్, ఇండియా రష్యా ఇంటర్ గవర్నమెంటల్ కమిషన్స్. ఇందులో భాగంగా ఫారిన్ అఫైర్స్ ఒకటి అండ్ డిఫెన్స్ రిలేషన్ ఒకటి. సో డిఫెన్స్ రిలేషన్లో వీరు ఏమేం చేస్తుంటారు, ఇండియాకి రష్యాకి మధ్యలో ఉన్నటువంటి డిఫెన్స్ అగ్రిమెంట్ ఏ విధంగా ఉన్నాయి, అండ్ కలిసి ఏ ప్రోడక్ట్ని మనం డెవలప్ చేయొచ్చు, అండ్ మనకు ఒకవేళ మనం రష్యా నుంచి మనం ఏదైనా కొన్నప్పుడు దానికి సంబంధించినటువంటి ఆఫ్టర్ సేల్ సపోర్ట్ ఉంటుంది కదా, అంటే దానికి సంబంధించినటువంటి టెక్నాలజీ హెల్ప్ కానీ అది ఎలా జరుగుతుంది, ఇలాంటివన్నీ కూడా వీళ్ళు చూస్తుంటారు. సో ఇది 2+2లో భాగం. ఇందులో ఫారిన్ అఫైర్స్, ఇందులో డిఫెన్స్ మినిస్టర్ ఉంటారు. యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అబౌట్ దిస్. అండ్ సరే, సో ఇప్పుడు రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ఇండియాకి రావడానికి మెయిన్ ఉద్దేశం 23rd యాన్యువల్ సమ్మిట్ని అటెండ్ చేయడానికి అని చెప్పాను కదా. మరి యాన్యువల్ సమ్మిట్లో వీళ్ళు మెయిన్గా ఏం డిస్కస్ చేశారో చూద్దాం ఒకసారి. ఇది రోడ్ మ్యాప్ టు ద 2030 వరకు రెండు దేశాల మధ్యలో ఏం డెవలప్మెంట్ జరగాలనుకుంటున్నారో వీళ్ళు, సో అది చెప్పేదన్నమాట. నెంబర్ 1, ఈ యొక్క ప్రోగ్రామ్స్ ప్రకారం ఇండియాని రష్యా ఏమంటున్నదంటే, యాక్చువల్లీ రష్యా ఒక గ్రూప్ని ఫామ్ చేసింది, దీని పేరు యొక్క యూరేషియా, ఓకే, యూరేషియన్ ఎకనామిక్ యూనియన్ అన్నమాట. సేమ్ అమెరికా అనేది ఎలా అయితే నాటోని ఫామ్ చేసిందో అది మిలిటరీ అనుకోండి, ఆర్ఎస్ EU యూరోపియన్ యూనియన్ ఉంది కదా, అలానే యూరేషియన్ ఎకనామిక్ యూనియన్. ఇందులో దీంతో ఇండియాకి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ అనేది చేసుకోవడానికి మనం ట్రై చేస్తామని చెప్తున్నాం ఈ యొక్క యాన్యువల్ సమ్మిట్లో. అలానే మన కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ నేను చెప్పాను కదా మీకు ఇందాకలా, ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ అండ్ నార్త్ సీ రూట్, చెన్నై వ్లాడివోస్టాక్ కారిడార్, ఇట్లాంటివి ఇంకా స్ట్రెంథన్ చేస్తామని చెప్పినాం. అలానే ఇండియాలో ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, ఓకే, సో అంటే మన దగ్గర మెయిన్ న్యూస్ ఏజెన్సీ అనమాట. మన న్యూస్ ఏజెన్సీకి అండ్ రష్యాలో ఉన్నటువంటి టాస్, ఈ న్యూస్ ఏజెన్సీకి మధ్యలో MOU కుదుర్చుకున్నారనమాట. దాంతోపాటు పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్, అంటే మన యూనివర్సిటీస్ మధ్యలో ఆ యూనివర్సిటీస్కి మధ్యలో అగ్రిమెంట్, ఎనర్జీ విషయంలో కానీ, అంటే మనం క్రూడ్ ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నామని చెప్పాను కదా, ఇట్లాంటి విషయాలలో. సో ఇవన్నీ కూడా వీళ్ళు డిస్కస్ చేయడం జరిగింది ఈ యాన్యువల్ సమ్మిట్లో. మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ యాన్యువల్ సమ్మిట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది 2030కి అంటే జరిగింది హైదరాబాద్ హౌస్. సో ఇండియా రష్యా మధ్యలో ప్రజెంట్ డిఫెన్స్ కోఆపరేషన్ ఏ విధంగా ఉందంటే, మనం డిఫెన్స్ విషయంలో రష్యా నుండి కొన్ని రెడీమేడ్గా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, కొన్నేమో రష్యా వాళ్ళతో కలిసి డెవలప్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మోస్ మిసైల్. బ్రహ్మోస్ అనేది మనకి సూపర్సోనిక్ క్రూజ్ మిసైల్. నేను మీకు చాలాసార్లు చెప్పాను, మిసైల్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి, క్రూజ్ మిసైల్ అండ్ బ్యాలిస్టిక్ మిసైల్. సో మనకి ఇప్పుడు అగ్ని మిసైల్ అనేది క్రూజ్ మిసైలా బ్యాలిస్టిక్ మిసైలా ఆన్సర్ చేయండి. సో బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ మిసైల్ని మనం కామన్గా డెవలప్ చేస్తున్నాం. దాంతోపాటు AK-203 రైఫిల్స్, ఓకే, AK-203 రైఫిల్స్. దాంతోపాటు మనకి సుఖోయ్ 30 MK1 అండ్ T-90 ట్యాంక్స్, ఇవి మనం కామన్గా డెవలప్ చేస్తున్నాం. దాంతోపాటు రష్యా నుండి మనం ఇంపోర్ట్ చేసుకుంది INS విక్రమాదిత్య, అంటే మనకు తగ్గట్టు మనం రెనోవేట్ చేసుకున్నాం అనుకోండి. అలానే S-400 మనకి యాంటీ మిసైల్ సిస్టమ్, వీటిని మనం రష్యా నుండి ఇంపోర్ట్ చేసుకున్నాం. అండ్ రష్యా వాళ్ళతో డిఫెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కామన్గా చేసేటటువంటి ఎక్సర్సైజ్ ఏంటి, ఇందిరా ఎక్సర్సైజ్. ఇది ట్రై సర్వీస్ అనమాట, అంటే ఇందులో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ముగ్గురు కూడా ఇన్వాల్వ్ అవుతుంటారు ఇందులో. అలానే మనకి న్యూక్లియర్ కోఆపరేషన్, రష్యా వాళ్ళు ఇండియాలో
యొక్క న్యూక్లియర్ ఎనర్జీ, మన యొక్క న్యూక్లియర్ ఎనర్జీని పెంచుకునేటటువంటి విషయంలో రష్యా పాయింట్ ఆఫ్ వ్యూలో రష్యా వాళ్ళు కుడంకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఇది 6000 మెగావాట్ కెపాసిటీ ప్లాంట్. ఇందులో 6 ప్లాంట్స్ ఉంటాయి. ఈచ్ ప్లాంట్ కెపాసిటీ 1000 మెగావాట్స్. ఓకే, సో స్పేస్ విషయంలో మనం గగన్యాన్ అంటే మనం గగన్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియన్ ఆస్ట్రోనాట్స్ని స్పేస్లోకి పంపిద్దాం అనుకుంటున్నాం కదా, గగన్యాన్కి ట్రైనింగ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఎందుకంటే రష్యా వాళ్ళే ఫస్ట్ టైం స్పేస్లోకి ఒక హ్యూమన్ బీయింగ్ని పంపించారు. ఓకే, యూరీ గగారిన్ ఐడియా ఉందనుకుంటా. అదే మూన్ పైకి మనిషిని పంపించింది అమెరికా వాళ్ళు, నీల్ ఆమ్స్ట్రాంగ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ద అపోలో మిషన్లో భాగంగా. సరే, ఎనర్జీ విషయంలో మనం రష్యా నుంచి క్రూడ్ ఆయిల్, ముడి చమురు, ఎల్ఎన్జీ, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్, అలానే రష్యాలో కొన్ని ఆయిల్ ఫీల్డ్స్ ఉంటాయి, అంటే ఆయిల్ వెలికి తీసేటటువంటి ఆయిల్ ఫీల్డ్స్ ఉంటాయి కదా, అందులో మనం ఇన్వెస్ట్ చేసామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ సాక్లైన్ 1 and 2 విషయంలో. సివిల్ న్యూక్లియర్ ఎనర్జీ మనం ఆల్రెడీ కవర్ చేసాం. అండ్ ఈవెన్ ఇండియాకి రష్యాకి మధ్యలో క్రిటికల్ మినరల్స్ విషయంలో, దాంతోపాటు ఆర్క్టిక్ రీజియన్స్ అంటే ఆర్క్టిక్ ప్రాంతంలో రీసెర్చ్ విషయంలో మన మధ్యలో కోఆపరేషన్ ఉంది. నెక్స్ట్, ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇదివరకు ఇండియాకి రష్యాకి మధ్యలో ట్రేడ్ ఇప్పుడున్నంతగా లేదు. బట్ ఇప్పుడు ఇండియాకి రష్యాకి మధ్యలో ట్రేడ్ అనేది సుమారుగా $68.7 బిలియన్ అయింది. ఫ్యూచర్లో దీన్ని మనం $100 బిలియన్ టార్గెట్ పెట్టుకున్నాం. దాంతోపాటు మనం రష్యాలో $50 బిలియన్, రష్యా వాళ్ళు మన ఇండియాలో సుమారుగా $50 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పేసి, అంటే బయలేటరల్ మ్యూచువల్ ఇన్వెస్ట్మెంట్స్ చేద్దామని చెప్పేసి కూడా మనం అనుకుంటున్నాం. ఓకే, $100 బిలియన్ బై 2030, $50 బిలియన్ మ్యూచువల్ ఇన్వెస్ట్మెంట్స్కి. అండ్ ఎలాగో ఈ ప్రాజెక్ట్స్ కామన్గా ఉన్నాయి, వీటిని డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఛాలెంజెస్, ఇండియా రష్యాకు మధ్య ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏంటి? నెంబర్ 1, ఇప్పుడు వార్ జరుగుతుంది కదా, ఈ వార్లో రష్యా వాళ్ళు కొన్ని హ్యూమన్ రైట్స్ వైలేషన్ చేస్తున్నారు. మరి వీటిని విషయంలో ఇండియా కొద్దిగా సాఫ్ట్గా ఉంది అన్నటువంటి మన క్రిటిసిజం వస్తుంది. ఇండియా ఏమంటుందంటే పీస్ఫుల్ రిజల్యూషన్ జరగాలని మేము కోరుకుంటున్నాం, మేము ఏ సైడ్ తీసుకోవట్లేదు అని ఇండియా చెప్తుంది. దాంతోపాటు మనము ఎస్పెషల్లీ రష్యాతో ట్రేడ్ అయితే పెరిగింది, ఈ ట్రేడ్ అనేది ఎక్కువగా మనం ఇంపోర్ట్ చేసుకోవడమే ఉంది, మనం రష్యాకి ఎక్స్పోర్ట్ చేసేందుకు కొద్దిగా తక్కువ ఉంది, దానిపైన మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ రష్యా కొన్ని సందర్భాలలో చైనా వైపు టిల్ట్ అవుతుంది, దాన్ని కూడా మనం పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. డిఫెన్స్ విషయంలో మనము ట్రెడిషనల్గా అంటే లైక్ ఓల్డ్ ఇన్స్ట్రుమెంట్స్, ఓల్డ్ ఎక్విప్మెంట్ విషయంలో మనం రష్యా పైన డిపెండ్ అవుతున్నాం. అండ్ అప్డేటెడ్వి మనం ఎక్కువగా అమెరికా నుంచి తీసుకుంటున్నాం. కాబట్టి డిఫెన్స్ ఓవర్ డిపెండెన్సీని రష్యా పైన తగ్గించుకొని రష్యాతోనే మనము మోడర్న్ టెక్నాలజీస్లో కొద్దిగా మనం కోఆపరేషన్ని ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే దీన్ని మనం ఏమంటున్నాం టెక్నాలజికల్ షిఫ్ట్, అంటే ఐటీలో కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కానీ, ఓకే, సో ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఇట్లాంటి విషయాల్లో మనము ఒక షేర్ అంటే మన కోఆపరేషన్ని ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆబ్వియస్లీ మనకి పీపుల్ టు పీపుల్ కోఆపరేషన్ ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది, లైక్ రీసెర్చ్ అండ్ స్టూడెంట్స్ ఎక్స్చేంజ్. ఓకే, ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అనమాట. ఈవెన్ రష్యా వాళ్ళు అథ్లెటిక్స్ లైక్ ఒలింపిక్స్లో కూడా బెటర్గా పర్ఫామ్ చేస్తున్నారు. ఓకే, సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మన ఇండియా రష్యా మధ్యలో కోఆపరేషన్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ఇవి మనం వే ఫార్వర్డ్ అని చెప్పుకోవచ్చు. బట్ ఓవరాల్ మనం కంక్లూజన్ ఏం డ్రా చేయొచ్చు అంటే, సో రష్యా అనేది మనకి ఇండియాకి లాంగ్ ఫ్రెండ్. మనం ఐఆర్లో మనం ఏం వాడతామంటే ఆల్ వెదర్ ఫ్రెండ్ అని వాడతాం. ఆల్ వెదర్ ఫ్రెండ్ అంటే మనకి ఎప్పటి నుంచో మనకి రష్యా అనేది మంచి ఫ్రెండ్లీ కంట్రీగా ఉంది, ఒక స్టేబుల్ ఫ్రెండ్షిప్ అనేది ఉంది రెండు కంట్రీస్ మధ్యలో. ఇది మనకి డిఫెన్స్ నుంచి ఇప్పుడు మనకి ఎనర్జీ వైపు, ఎనర్జీ నుంచి ఫ్యూచర్ వేరే వేరే రంగాల్లో కూడా ఈ కోఆపరేషన్ అనేది మనకి ఎవాల్వ్ అవ్వాలని మనం కోరుకుందాం. అండ్ ఈ దిశగా ఇప్పుడు 23rd సమ్మిట్ ఏదైతే జరిగిందో మన 2025లో ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుందని కూడా మనం ఆశిద్దాం. ఓకే, సరే, ఇప్పటివరకు మనం డిస్కస్ చేసినటువంటి కంటెంట్ పైన ఒక సింపుల్ MCQ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిఫెన్స్ ప్లాట్ఫామ్స్ ఆఫ్ ఇండియా ఇన్వాల్వ్ ఇండియా రష్యా జాయింట్ డెవలప్మెంట్? ఓకే, సో ఇందులో 4 ఉన్నాయి ఇక్కడ. ఈ 4 వేటిని ఇండియా రష్యా జాయింట్గా డెవలప్ చేస్తున్నాయి? ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. బ్రహ్మోస్, సుఖోయ్ 30 MK1 అండ్ తేజాస్ MK1A అండ్ AK-203 రైఫిల్స్. ఇందులో వేటిని ఈ యొక్క ఇండియా రష్యా జాయింట్గా డెవలప్ చేస్తుంది? మెయిన్స్ క్వశ్చన్. ఇండియా రష్యా టైస్ అనేవి ఈ యొక్క గ్లోబల్ అంటే ప్రపంచవ్యాప్తంగా చాలా చేంజెస్ జరుగుతున్నప్పటికీ రెండు దేశాల మధ్యలో టైస్ మాత్రం చాలా స్టేబుల్గా ఉన్నాయి. మరి ఇలా ఉండడానికి మనకి హెల్ప్ అవుతున్నటువంటి ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషనల్ మెకానిజమ్స్ అంటే ఏ వ్యవస్థలు, ఏ సంస్థలు దీనికి హెల్ప్ చేస్తున్నాయి అని ఆన్సర్ చేయడానికి అంటే చేస్తున్నాయి అని అడుగుతున్నారు. దీనికి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సరే, మన వీడియో చివరిలోకి వచ్చేసాము కాబట్టి మెయిన్గా ఈ పర్టికులర్ వీడియో మనం డిస్కస్ చేసినటువంటి టాపిక్ రష్యన్ ప్రెసిడెంట్ ఇండియాకి వచ్చినటువంటి సందర్భంలో 23rd యాన్యువల్ సమ్మిట్.
దానికి సంబంధించి అసలు ఇండియాకి రష్యాకి మధ్యలో కామన్గా ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఏంటి, కామన్ ప్లాట్ఫామ్స్ ఏంటి, అండ్ ఈ 23rd యాన్యువల్ సమ్మిట్లో మేజర్గా వీళ్ళు తీసుకున్నటువంటి ఎకనామిక్ ప్రోగ్రామ్ ఫర్ 2030 అందులో తీసుకున్నటువంటి డిసిషన్స్, అలానే ఇండియాకి రష్యాకి మధ్యలో ఉన్నటువంటి డిఫెన్స్ కోఆపరేషన్, ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూ కోఆపరేషన్ డిస్కస్ చేసిన తర్వాత ఈ రెండు కంట్రీస్ మధ్యలో ఉన్న ఛాలెంజెస్, దానికి సంబంధించిన వే ఫార్వర్డ్ కూడా మనం కవర్ చేసాం. ఇది ఈ పర్టికులర్ టాపిక్ సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ. ఐ హోప్ ఈ పర్టికులర్ టాపిక్ అనేది మీ ప్రిపరేషన్కి వాల్యూ ఎడిషన్ చేస్తుంది అనుకుంటున్నాను. అండ్ రియల్గా ఈ వీడియో మీ ప్రిపరేషన్కి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే కనుక లైక్ చేయండి మీరు, సో దాట్ మన కంటెంట్ రీచ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, దట్ విల్ మోటివేట్ మీ ఆల్సో. అండ్ మీరు ఏమైనా టాపిక్ని సజెస్ట్ చేయాలనుకున్నా కూడా కమెంట్ సెక్షన్లో సజెస్ట్ చేయండి. డెఫినెట్లీ ఆ టాపిక్ నేను కన్సిడర్ చేస్తాను. ఎనీహౌ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ వీకెండ్ డే హెడ్. ఓకే, థ్యాంక్ యూ వన్స్ అగైన్. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.